నమస్తే, నేను నేను కూడా సుమతి శతకం అనే ఈ మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది, సరికొత్తగా ఉంది క్యారెక్టర్. మీరు చూసి ఈ సుమతి శతకం అనే సినిమాని అమరదీప్ గురుని మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలా బాగా ఉంది, నేను ఇప్పుడే చూశాను. అంటే మాకు తెలిసినంత వరకు మేము క్యారెక్టర్ వరకే చేస్తాం కదా, కానీ ఒకసారి సినిమా చూశాక నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. చాలా బాగుంది, మీరు కూడా ఎంటర్టైన్ అవుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రతి సినిమాలు చేస్తున్నాను, ఈ మధ్య చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తున్నాయి. బట్ ఈ సినిమాలో అమరదీప్ నాకు చాలా సంవత్సరాలు తెలుసు. నాయుడు అన్న డైరెక్టర్ నాయుడు కూడా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అట్లాగే ప్రొడ్యూసర్ గారు కూడా ఈ సినిమాకి మంచి అవకాశం ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా మాత్రం నేను ఈ అమ్మాయి ఒకసారి చూసి వచ్చాక నేనే షాక్ అయ్యాను. అమర్ అయితే సూపర్ యాక్టింగ్ చింపేశాడు. మా తమ్ముడు మాత్రం అందరూ కూడా చూసి తను బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నారు. కథ చాలా కొత్తగా ఉందండి. ఒక సినిమాకి హీరో కథేనండి, కథ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. మీరు ఈ కథను చూస్తే చాలా థ్రిల్ అవుతారు. అంటే లవ్ స్టోరీ ఎందుకు హీరోయిన్ అసలు ఎందుకు లవ్ చేయాలి అనేది ఒక నేను స్టోరీ రిలీజ్ చేయకపోతే మీరు వచ్చి చూస్తే మాత్రం ఏంటి కొత్త స్టోరీ అనేది మాత్రం మీరు థ్రిల్ అవుతారండి. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎప్పుడు ఉందండి మ్యాక్సిమం పంతులు క్యారెక్టర్ దూరంగానే ఉండాలనుకుంటూ ఉంటారు, కానీ వద్దనుకుంటే అవే వస్తూ ఉంటాయి. బట్ ఏదైనా నటుడుగా సినిమా పరంగా సినిమాకి వన్ ఆఫ్ ది పిల్లర్ కాబట్టి కథను నడిపించే 4 వేషాల్లో ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వేషం కాబట్టి ఈ పంతుల వేషం నేను ఒప్పుకొని చేశాను. చాలా అద్భుతం. నేను చెప్పడం ఏంటంటే ఆడియన్స్ మధ్యలో చూస్తే వాళ్ళు కూడా దే ఆర్ ఎంజాయ్డ్ అలాట్. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. హీరో అమర్దీప్ కూడా మంచి బ్రేక్ రైట్ టైంలో పడింది. ఖచ్చితంగా ఇక్కడి నుంచి వరుసగా ఆయన సినిమా తీసుకుంటారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అండి. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత రవితేజ గారు, కొద్దిగా అల్లరి నరేష్ గారు సినిమాలాగే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. హ్యాపీగా మీరు పెట్టే రూపాయికి సినిమా మొత్తం కూడా మీరు ఎంజాయ్ చేసి ఆనందపడి నవ్వుకుంటే ఇంటికి వెళ్తారు.